ఫ్రెండ్స్ చూడండి, ఒక బంగారు తల్లి ఇంత క్యూట్ గా పడుకుంది. అసలు నిజంగా అక్కడ ఉయ్యాల వేసాం, అసలే వండుకోదు. వాళ్ళ మమ్మీ దగ్గర వేసా, అసలే వండుకోదు. నా దగ్గరకు వచ్చినాక 5 నిమిషాలు ఇలా పడుకోగానే అసలు కోమలాగా వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి ఎంత క్యూట్ గా వండుకుంది. నేను డాన్స్ చేసినా కూడా లేదు, అసలు లేవదు. నిజంగా దీన్ని చూస్తే ఎంత క్యూట్ గా అనిపిస్తుంది. చూడండి ఎంత అమాయకమైన ఫేస్. ఒక చిన్న కుక్క పిల్లని చదువుకుంటేనే దానికి ఏమైనా మస్తు పాపం అనిపిస్తుంది. అలాంటిది మనం కానీ పెంచి వీళ్ళకి ఏమైనా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది కదా. నిజంగా వీళ్ళ లైఫ్ పేరెంట్స్ అయిన తర్వాత అసలు లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. అప్పటి వరకు అసలు అవ్వ అయ్య మన అమ్మ నాన్న అసలు ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఎందుకు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం తల్లిదండ్రులు అవుతామో, పేరెంట్స్ అవుతామో, అప్పుడు నిజమైన బాధ్యత, అసలు నిజమైన పిల్లల కోసం అసలు మనం ఏం త్యాగం చేస్తున్నాం అనేది అప్పుడు తెలుస్తుంది. మన లైఫ్ మొత్తం వీళ్ళ కోసమే త్యాగం చేస్తాం. నిజంగా మస్తు అనిపిస్తుంది. కానీ కొంతమంది ఆడపిల్లలు పుట్టిందని అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త డబ్బాలలో ఆడేడ పడేసిపోతున్నారు. అలా చేయకూడదు నాయన. జర పిల్లని చూడరా ఇంత క్యూట్గా ఉన్నారు రా బాబు. పసి పిల్లలు రా, వాళ్ళకి ఏమేరక చెప్పండి. మనం తప్పుగా మాట్లాడుతుంటే సారీ ఫ్రెండ్స్. మా పాప ఇలా కామెంట్ చేయండి. ఉంటాం.